అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాలమూరు రంగారెడ్డి మన పాలమూరు జిల్లాలో మరి ఇంత అంటే ఒక జవాబు చెప్తారు ఏంటంటే కేవలం సెంటిమెంట్ కాళేశ్వరంకేమో అక్కడ కేసీఆర్ గారు కేవలం సెంటిమెంట్ కోసమే పాలమూరు వలసలు నేను ఆయన వాళ్ళు ఏం పోగొట్టింది లేదు. పాలమూరు ఇప్పటికి కూడా బస్సులు పోతాయి, ఇంకా నారాయణపేట జిల్లాలో ఇంకా ఇప్పుడు కూడా బస్సులు బొంబాయి పోతాయి. కానీ గతంలో కంటే తగ్గలేదా? ఇక్కడ నీళ్ళు రాలే, వలసలు ఎడపోయి నారాయణపేటలో నీళ్ళు వచ్చినాయా? పారిచ్చిండ్రా ఏమైనా కాలువలోకి వెళ్ళి? ఎటుకెళ్ళిపోతాయి వలసలు అక్కడ? ఇప్పుడు నెట్టంపాడు గానీ, కల్వకుర్తి గానీ, భీమా గానీ వాటి అంతకు ముందే ప్రాజెక్టులు ఆల్మోస్ట్ 90-95% పూర్తయినాయి. వాటిలోనే మిగిలిన పనులు పూర్తి చేయడానికనే 10 ఏళ్ళు సరిపోలేదు వాళ్ళకి. ఇంకా నెట్టంపాడ పనులు అవుతున్నాయి. ఆర్డీఎస్ అంటారు, ఆర్డీఎస్ గురించి అన్ని సార్లు చెప్పారు. 2003 పాదయాత్ర చేసిన, ఆయన ఉన్నాను ఆర్డీఎస్ చేసిన, ఆయన కంటే ఎక్కువ ఉద్యమాలు మేము చేసినాం అన్న జనార్దన మీదనే పెద్ద ఫైట్ చేసినాం మేము ఆర్డీఎస్ గురించి. ఆ రోజు మంత్రివర్గంలో ఉండేవారు. సో ఈరోజు ఆయన మాటలు చెప్పడంలో పాలమూరు జిల్లా ప్రజలను సెంటిమెంట్లు అన్న వేరే దానికి పోకండిగా. మా పాలమూరు జిల్లా ప్రజలను ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప, ఇప్పుడు మళ్ళీ అట్లే సెంటిమెంట్ రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప కేసీఆర్ గారికి నిజంగా పాలమూరు జిల్లా రైతుల మీద గానీ ప్రజల మీద గానీ చిత్తశుద్ధే లేదు. పాలమూరు జిల్లాలో రోడ్లు చూడండి, 10 ఏళ్లలో కూడా రోడ్లన్నీ వేసి ఏదన్నా ఊర్లలో పోతే రోడ్లు ఉన్నాయా? ఏం డెవలప్ చేసిండు వారు? ఏం చేసిండు చెప్పండి? డెవలప్మెంట్ అంటే ఎక్కడుంది డెవలప్మెంట్? స్కూళ్ళ బిల్డింగ్లు ఏదైనా స్కూళ్ళలో లేని తరగతి గదులు కట్టిండా? సెకండ్ టర్మ్ లో అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించారు? బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ లో 12-13 మంది గెలిచారు, అప్పుడు 14 మంది. ఆశతో గెలిపించారు. ఇవన్నీ చేస్తాం, నాకు టైం ఏంటని ముందు ఎలక్షన్ లో పోయింది కదా 6 నెలలు. ఓకే, సో గెలిపించిండ్రు. ఆ తర్వాత మొత్తం అన్ని రకాలుగా మోసం చేసిండ్రు కాబట్టి మళ్ళీ గుణపాఠం చెప్పిండ్రు. ఓకే, ఇప్పుడు ఈ డిండి ప్రాజెక్టు మీద మీ స్టాండ్ ఏంటి మేడం? డిండి ప్రాజెక్టు నాగం జనార్దన్ రెడ్డి గారు ముందు ఇక్కడ కంప్లీట్ కావాలి, అక్కడికి నల్గొండకు పట్టుకపోతే ఎట్లా అని అంటున్నారు. ఓవరాల్ గా మేము ఫస్ట్ లో కూడా మేము దాన్ని డిండికి ఇక్కడ నుంచి దీంట్లోకి వెళ్ళి అంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ఇచ్చిన దీంట్లోంచే కట్ చేసి తీసుకోవడం టీఎంసీని వ్యతిరేకించడం, అందరం వ్యతిరేకించడం ఆనాడు. సో దానికి దీంట్లోంచి పాలమూరు రంగారెడ్డి దాంట్లోంచి మీరు దీంట్లో కటింగ్ పెట్టకండి, దాన్ని సపరేట్ గా తీసుకుపోండి అని చెప్పినాం. ఇప్పుడు ఈ జిల్లా మా పాలమూరు జిల్లా మీద అందరు ప్రేమలు కురిపిస్తారు, మాటలలో ప్రేమలు తప్ప చేతలలో లేవు. ఓకే ఓకే, సో ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం ఈ 2 ఏళ్ళలో ఎట్లా బాగానే పనిచేస్తుందా? పాలమూరు రంగారెడ్డి విషయంలో ప్రొయాక్టివ్గా ఉందా? ఇంకే ఇదే పేస్ లో జరిగితే ఎన్నేళ్ళలో జనార్దన్ రెడ్డి అని చెప్పింది కదా. కరప్షన్ అంటారు. కేసీఆర్ నయం అన్నారు. మరి డికేఆర్ గారు మీరు ఏకీభవిస్తారా? ప్లస్ కేసీఆర్ కు సపోర్ట్ చేస్తారని చెప్పారు నాగం జనార్దన్ రెడ్డి గారు. కేసీఆర్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు భరత్ ఒక్క నిమిషం అమ్మా, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిండనా? ఒక్క నిమిషం అమ్మా, చెప్పండి. భరత్, ఇప్పుడు నేనేమన్నానంటే 3.5 కిలోమీటర్లు సులభాల తాండా నుండి ఒక 3.5 కిలోమీటర్లది ప్రధాన కాలువ తవ్వనందుకు మనం నష్టపోయినాము. అది చేయలేదు వీళ్ళు ఈ 2.5 సంవత్సరాల్లో కప్పించి ఇక్కడ మనం బయటకు వేయలేదు. మేము పోయి ఆ నుంచి అది మొత్తం అంటే మేము చూసి తిరిగి వచ్చి ప్రెస్ పెట్టి ముఖ్యమంత్రి కూతురాలు రాసి మంత్రులకు రాస్తే అది పని కొద్దిగా ఏదో నత్తనడకని ఇట్లా నడుస్తుంది. అది మాకు నష్టం జరిగింది పూర్తిగా. ఇప్పుడు నేను చెప్పినాను పిల్ల కాలువలు ఇట్లా అవన్నీ ఇవి పూర్తి కాలేదని. ఉద్యమం ఒకవేళ ఇప్పుడు ఆయన చేయలేడు, ఆయన ఇప్పుడు అపోజిషన్ లో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చున్నప్పుడు ఆ అపోజిషన్ కూడా ఇంకా బాధ్యత వహించకుండా బాధ్యత తీసుకోకుండా కొట్లాడకపోతే పనులైతే అమ్మా ఇప్పుడు కావుతల్లి. అన్న లక్ష్మీదేవిపల్లి నెత్తి మీద కుండ ఆడ పెడితే మొత్తం పాలమూరు అంతా వాడుతుంది. ఎందుకు పని చేసిండు దాన్ని? ఇప్పుడు ఎందుకు ఆపేసిండు దాన్ని? లక్ష్మీదేవిపల్లికి ఆడ రిజర్వాయర్ కడితే నెత్తి మీద కుండలాగా మొత్తం పాలమూరు అంతా వాడుతుంది. అధికారంలో మీరు మాట్లాడాలి. మీరు అంటారు మరి మంచిగా చేసిండంటే మీరు అక్కడ ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ మీరు మంచిగా చేసిండంటే చెప్తున్నా. నేను 2014 నుండి నేను ఏ పదవిలో లేను, అయినా నా పోరాటాన్ని కొనసాగిస్తున్నా. ఈ అవినీతి మీద నా పోరాటం అయితే ఎప్పటికీ కొనసాగుతుంది. దాంట్లో నేను ఎన్నికైతే పోను. అందుకోసం నేను ఒకటే మీతో నేను కోరుకునేది ఏంటంటే లక్ష్మీదేవి పెళ్లిది కావాల్సిందే అమ్మా. ఇప్పుడే నేను చెప్పినాను కదా, మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడే చెప్పినాను లక్ష్మీదేవి పెళ్లి.
ఆ? దాన్ని ఆపేసిన కదన్నా. ఇప్పుడు ఆయన ఉంటే కాలేదు, ఇప్పుడు ఆయన మనతో కలిసి పోరాటం అందుకే అంటున్నా, ఇప్పుడు ఆయన తను ఉన్నప్పుడు చేయాల్సిన అంత 10 ఏళ్ళు సమయం ఇస్తే చేయలేదు. జరిగిపోయిందమ్మా, జరిగిపోయింది. మరి ఇప్పుడు ఆయనకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉందంట? అమ్మా మనం కూడా ఇప్పుడు ఓ కాలంలో మనం కూడా నెట్టెంపాడు కింద నా గట్టు లిఫ్ట్ నెట్టెంపాడు కిందనే, ఆ నెట్టెంపాడు గట్టు లిఫ్ట్ కడితే 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 10 ఏళ్ళు కాలేదు, ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది. ఎందుకు ఏమంటారు దాన్ని, నత్తనడకని అంటారా ఏమంటారు, అట్లా నడుస్తుంది ఇంకా. అది మీరే చూసుకోవాలి తల్లి. చెప్తున్నా విషయం చెప్తున్నా నేను. 8వ RDS తుమ్మిళ్ళ లిఫ్ట్, దాని రిజర్వాయరే లేదు, లిఫ్ట్ కట్టి ఇచ్చిపెట్టి దానికి రిజర్వాయరే లేనటువంటి లిఫ్ట్ ఏదన్నా ఉందన్నా? ఇప్పుడు ఆయన RDS గురించి మాట్లాడతాడు. RDS అనే కదా తెలంగాణ సెంటిమెంట్. కాన్స్టిట్యున్సీ పరిమితం RDS అడిగేతోడు లేడు, దాన్ని చేయకపోయినా పర్లేదని RDS మీద నేను సుప్రీం కోర్టు పోయి కొట్లాడిన తల్లి. సుప్రీం కోర్టు నన్ను ఏమన్నదంటే, ఇప్పుడు చెప్తున్నా వారి పనుల గురించి చెప్తున్నా. కొట్లాడాలి కానీ ఇండివిజువల్ గా మీరు కేసీఆర్ పాలమూరు జిల్లా వాళ్ళ మీద మాట్లాడుతుంటే వారు చేసింది ఏముంది చెప్పాలి కదా. బీజేపీ అని ఆయన పోయి అపెక్స్ కౌన్సిల్ పోయి 299 TMC లో ఒప్పుకొని అధికారం లేరు, మిమ్మల్ని ఏమంటలేము. కానీ కేంద్రంలో ఉండేది మాకు 574 TMCలు మనకు వాటర్ రావాలా, దాన్ని కొట్లాడమని చెప్పి దాని గురించి మేము కూడా కొట్లాడతాం, తప్పకుండా కొట్లాడండి. తప్పకుండా మన హక్కు కోసం మనం కొట్లాడతామన్నా, ఎందుకు ఊరుకుంటాం? అయితే అరుణ గారు, ఇప్పుడు 45 TMCలకు ఒప్పుకొని వచ్చింది, కనీసం 90 TMCలకు మేము అప్పుడు ఓకే అన్నాం, ఇంకా ఎక్కువ కూడా ప్రయత్నించాం అంటున్నారు. ఇప్పుడు పాసిబుల్ సరే, ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఎవరు కొట్లాడినా అల్టిమేట్ గా నిర్ణయించాల్సింది ట్రిబ్యునల్. కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఫస్ట్ పెద్ద నష్టం చేసిరు తెలంగాణ రాష్ట్రానికి. అపెక్స్ కౌన్సిల్ 2015 జూన్ లో పోయి మాట్లాడినప్పుడు వారు 299 TMC తెలంగాణకు ఒప్పుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, మన ఆనాటి ముఖ్యమంత్రి. అది ఒకటే సంవత్సరం అంటారు, ఒక ఫస్ట్ ఇయర్ కోసం. అనే తర్వాత ఎందుకు మాట్లాడలేదు మరి? అంటే అది ఈ కేటాయింపులు అయ్యేంత వరకు. ఇప్పుడు గద్దె దిగినాక ఒక మాట, గద్దె ఉన్నప్పుడు ఒక మాట కాదు కదా. ఆ రోజు వారు చేసిన నష్టమే కదా తెలంగాణకి, ఇది పెద్ద నష్టం వారు చేసింది కదా. ఇప్పుడు అన్న చెప్పినట్టు 545 TMC 535 575 574 ఎంత మనకు రావాల్సినటువంటి రాకుండా పోయింది కదా. ఆ రోజు నుంచి అందరూ ఆ రోజు నుంచి మనం ఫస్ట్ ముఖ్యమంత్రి గారే దాని గురించి మనం మాట్లాడలేకుండా 299 TMC ఓకే అని చెప్పొచ్చింది కదా. మన వాయిస్ వినిపించలేదు కదా అక్కడ. వాళ్ళకు నడుస్తున్న అగ్రిమెంట్ తెలంగాణకి 299 ఒప్పుకొని వచ్చింది అన్నాడు, కానీ మనకు రావాల్సింది 574. అంటే మీరు క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా చెప్తున్నారు అంతే, క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా. బట్ అది మరి ట్రిబ్యునల్ ఇంకా చాలా రోజులైనా ట్రిబ్యునల్ కూడా నడుస్తూనే ఉంది. ట్రిబ్యునల్ మీద కూడా నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ను దాటి పోయటానికి వీల్లేదు ట్రిబ్యునల్ కూడా. అది అందుకోసం మనము ట్రిబ్యునల్ ముందలని వాదం సరిగ్గా చేయాలి. నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లా నదీ పరివాహక ప్రాంతానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అంతేనా? ఫస్ట్ ప్రయారిటీ ఏమన్నా అవి మనం సాటిస్ఫై చేసినాకనే అవతలికి పోవాలి. కానీ మొదటి నుంచి ఆల్రెడీ ఆయకట్టు ఉన్న ప్రాంతాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదన. ఆయకట్టు ఉన్న ప్రాంతాలు అంటే అవి కొన్ని ఇప్పుడు ఉన్నాయి, అసలు దాంట్లోకి ఏమి పర్మిషన్ లేవు, ఏమి లేవు. దానికి ఆయకట్టు కిందకి ఇట్లా ట్రీట్ చేస్తారండి, అది కరెక్ట్ కాదు కదా. సరే, ఇప్పుడు ఏదేమున్నా మనకు వచ్చే నీటిలను మనం తీసుకుందాం. ఇట్లే కాలం మంచికి గాని, వర్షాలు పడని, నదులు ఉప్పొంగని, మనకు వాటర్ రాని. కానీ వాటర్ లేని నాడు ఎంత దుర్మార్గం ఉంటుందంటే మనకు ఎంత బాధపడతామంటే 100 TMCలు కూడా రాని దినాలు, 120 TMCలు మించిన దినాలు ఉన్నాయి కృష్ణానదిలో. ఆ పరిస్థితి వస్తే ఏమైతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రిజర్వాయర్లన్నా ఉంటే రిజర్వాయర్లన్నా కొద్దిగా నీళ్లు ఉంటాయి, కొద్దిగా కొంత భూగర్భ జలాలన్నా పెరుగుతాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.